హీట్ కోర్ జోన్లో తెలంగాణ ఉందని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలకు సంబంధించి రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. మాట్లాడు సార్, తెలంగాణలో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ఒక విధంగా ఉష్ణ తీవ్రత అనేది పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా గత 2 రోజులుగా కూడా ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనే అధికంగా ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు స్వల్ప పెరుగుదల కూడా స్పష్టంగా కనిపించింది. ఆదిలాబాద్ కనుక చూసుకున్నట్లయితే 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఇటు నిజామాబాద్కి వచ్చేసరికి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా మెదక్కి వచ్చేసరికి 42 డిగ్రీలు, రామగుండం 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుండగా, ఒక విధంగా మహబూబ్ నగర్లో మాత్రం 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇక సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతూ, ఇంకా నగర శివారులో మాత్రం 39 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. టెంపరేచర్స్కి సంబంధించి ఆ జిల్లాలకు ఎటువంటి అలర్ట్ చేశారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు అనగా 22వ తారీఖు వరకు కూడా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అధికంగా ఎండవేయడం వాతావరణం కొనసాగుతుంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం, మూలుగుతో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కూడా ఎండవేయడం వాతావరణం క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎండవేయడం వాతావరణం సుమారు 45 డిగ్రీలకు అంటే కూడా ఎక్కువగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఒక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు ఈ యొక్క జిల్లాలకి మనకి సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఎక్కువగా కొనసాగి, మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండవేయడం వాతావరణం కొనసాగుతుంది. రేపటికల్లా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఎండవేయడం వాతావరణం సుమారు 45 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఇక మధ్యస్థ జిల్లాలు, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ ఈ అన్ని జిల్లాల్లో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండవేడి వాతావరణం కొనసాగి, ఇట్లాంటి వాతావరణం 21 వరకు కూడా కొనసాగి, తదుపరి కనుక చూసుకున్నట్లయితే 22 కల్లా కూడా మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇటు మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు నల్గొండ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఎండవేడి వాతావరణం సుమారు 45 డిగ్రీల కంటే కూడా పైపెచ్చి ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టాటస్ ఏంటి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ నెల మన 16న మే కల్లా కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. క్రమేపీ ఇవి దక్షిణ బంగాళాఖాతంలో విస్తరిస్తూ ఒక విధంగా ఈ రోజు కల్లా చూసుకున్నట్లయితే ఇవి కాస్త తూర్పు మధ్యస్థ బంగాళాఖాతం వరకు కూడా వ్యాపించాయి అనేసి కూడా సూచించడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే దీని యొక్క వ్యాప్తి ఇటు అరేబియా సీలో కూడా వ్యాపించడం అనేది కూడా కనిపిస్తుంది. రానున్న 2-3 రోజుల్లో ఇవి క్రమేపీ ఇటు బంగాళాఖాతంలోనూ ఇంకా అరేబియా సముద్రంలో కూడా ఎక్కువ మొత్తంలో వ్యాపించి క్రమేపీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ తీరాన్ని అంచనా ప్రకారం ఈ నెల 26 కల్లా కూడా 4 రోజుల వ్యవధి +- వ్యవధిలో తాకే అవకాశాలు